ముస్లిం హక్కుల పోరాటం కోసం, మరి ఎరుకల యానాది సుగాలీల హక్కుల కోసం, మరి మా ఎస్టీ వర్గానికి చెందినటువంటి మా రాజారావు గారు, లకే రాజారావు గారు మొట్టమొదటిసారి 2004 నుంచి 2009 వరకు కాన్షీరామ్ గారి నేతృత్వంలోని బిఎస్పి ఖచ్చితంగా పెద్ద ఎత్తున టేకప్ చేస్తాం. మరి వేమేశ్వరి గారు ఉన్నారు, అంగన్వాడీలకు సంబంధించి ఆమె పెద్ద ఎత్తున మరి ఆమె ఉద్యమాలు చేపడుతున్నారు. వారి ఉద్యమాలకు బాధ్యతగా మద్యపానం సంబంధించి రెగ్యులేషన్ చేయడానికి కూడా తగిన విధంగా బహుజన్ సమాజ్ పార్టీ, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పాటుపడుతుంది. ఇంకా చాలా చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఈ రోజున 3 నిమిషాల్లో చెప్పాలంటే సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీకి ప్రజలందరూ మరి సరైనటువంటి సహాయ సహకారాలు అందించాలి. ఈ సందర్భంగా ఒకే ఒక ప్రకటన చేస్తున్నాం. పెరియార్ తన 65వ సంవత్సరం వయసు ఉన్నప్పుడు కొత్తగా పార్టీ పెట్టాడు ఆయన, ద్రావిడ కళగం అని. ఆయన దాదాపుగా అంటే ఇప్పటికి 81 సంవత్సరాలు అయింది. ఆయన ఆధ్వర్యంలో బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్ తీసుకొచ్చాడు. ఆయన బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్ ఏంటంటే, ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో, రాజ్యాధికారం కావాలా, అసెంబ్లీలో వాళ్ళు అడుగు పెట్టాలంటే మరి బ్లాక్ షర్ట్స్ వేసుకుని ఉద్యమం చేపట్టాలని చెప్పి ఆయన పిలుపునివ్వటం, ఆ రోజున ఉవ్వెత్తున బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్ కూడా సాగింది కాబట్టే మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అక్కడికి బీసీల రిజర్వేషన్ ఉంది, బీసీల ప్రభుత్వాలు ఉన్నాయి. అదే డిఎంకే పార్టీ అయింది, ఏడీఎంకే పార్టీ అయింది. అలానే మనకు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి 1973 కానీ బీసీలకు రిజర్వేషన్ రాలా, కేంద్రంలో 1993 కానీ రిజర్వేషన్ రాలా. అందుకని నా పిలుపు ఏంటంటే, పెరియార్ స్ఫూర్తితో బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్, ఎవరైతే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఏ కులాలు అయితే లేవో ఆ కులాలు బ్లాక్ షర్ట్స్ వేసుకుని నిరసన తెలపాలి. మీరు ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా, ఉద్యోగస్తులైనా ఏమైనా సరే బ్లాక్ షర్ట్స్ వేయండి. ఖచ్చితంగా రాజ్యాధికారం మీ కులాలకు దక్కుతుంది. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ మార్గంలో బీసీల అభ్యున్నతి కోసం పోరాడుతుంది. బీసీల గురించి కులగణన చేయాలని చెప్పి గత సంవత్సర కాలంగా మరి యాజిటేట్ చేస్తూ ఉన్నాం. కేంద్రంలో కేబినెట్ కులగణన చేస్తుందని చెప్పింది. అయితే టీడీపీ మేనిఫెస్టోలో 34% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. 34 కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం 52% బీసీలు ఉన్నారు కాబట్టి 52కి 52% బీసీలకి రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కులగణన పూర్తయినాక చట్టసభల్లో కూడా బీసీలకి జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే అంబేద్కర్ కళలు నిజమవుతాయి, అప్పుడే నిజంగా కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. లేని పక్షంలో కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వరకు చెప్తే కమ్మారెడ్డి కులాల ఆధీనంలోనే ఉంటుంది. కమ్మారెడ్డి కులాలు ఈ రోజున రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్వే ప్రకారం 8% ఉన్నారు. 8% ఉంటే స్టేట్ క్యాబినెట్లో 25 మంత్రులు సీఎంతో సహా ఉంటే కేవలం 2 మంత్రులే ఉండాల. సీఎం ఇంకొక మంత్రి, రెడ్ల నుంచి ఒక మంత్రి, కమ్మల నుంచి ఒక మంత్రి. కానీ ఇద్దరు కలిపి 8 మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన సర్వే ప్రకారం 52% బీసీలు ఉంటే 13 మంది మంత్రులు ఉండాలా. కేవలం 8 మందే కేబినెట్ మంత్రులు ఉన్నారు. 8 మంది కేబినెట్ మంత్రుల్లో కూడా
మంత్రుల యొక్క భార్యలు కానీ భర్తలు కానీ కమ్మ వాళ్ళే. అంటే చూడండి ఎంత అన్యాయం జరుగుతుందో. అలానే ఎస్సీలు దాదాపుగా 5 మంత్రులు ఉండాలి. ఎస్సీ పాపులేషన్ 19% అంటే మరి 5 ఉండాలా, 2 ఉన్నారు. మరి ఎస్టీ మంత్రులు 2 ఉండాలా, 1 ఉన్నారు. మైదాన ప్రాంత ఎస్టీలకి అసెంబ్లీలో ఎరుకల యానాదులకి ఏ రకమైనటువంటి ప్రాతినిధ్యం లేనేలేదు. కేబినెట్లో సగానికి సగం ఎస్టీలు, మరి మైదాన ప్రాంత ఎరుకలు యానాదులే. అదే కాకుండా ముస్లింలకి దాదాపుగా 7.81% ఉన్నారంటే కమ్మారెడ్లు కలిపితే ఎంతమంది ఉన్నారో ముస్లింలు అంతమంది ఉన్నారు. కానీ ఒకరు మంత్రి. అందువల్ల బహుజన్ సమాజ్ పార్టీ, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీల ప్రాతినిధ్యం, ఎస్టీల ప్రాతినిధ్యం, బీసీల ప్రాతినిధ్యం, ముస్లింల ప్రాతినిధ్యం క్యాబినెట్లో పెరగాలని, అదే దామాషా పద్ధతిలో నామినేట్ పోస్టులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ దిశగా బహుజన్ సమాజ్ పార్టీ మేము ఇంకా 100 వర్షం 100 డేస్ ఇక్కడ ఉంటాను. బహుజన్ సమాజ్ ఏమీ లాభం లేదు. ఇప్పుడు బీజేపీ ముఖ్యంగా 2 తీర్మానం తీసుకున్నారు. ఒకటి లోక్సభ డీలిమిటేషన్, దాన్ని బీఎస్పీ స్వాగతం చేసింది. రెండవది 3 లాంగ్వేజ్ పాలసీ. సౌత్ ఇండియా ఇస్ అగైన్స్ 3 లాంగ్వేజ్ పాలసీ. యాలంటే నార్త్ ఇండియాలో అక్కడ ఉండే పిల్లోళ్ళు 2 లాంగ్వేజ్ చదువుతారు, ఇంగ్లీష్ అండ్ హిందీ. అయితే ఇక్కడ మనకేం చెప్తారు, మీరు ఇంగ్లీష్ చదవాలా, హిందీని చదవాలా, మీరు మదర్ టంగ్ అది చదవాలా. అయితే హిందీ ఇక్కడ కంపల్సరీ అని చెప్తున్నారు. యాలంటే అది రాష్ట్రీయ భాష, నేషనల్ లాంగ్వేజ్ అని చెప్తారు. ఎక్కడుంది నేషనల్ లాంగ్వేజ్ అని? కాన్స్టిట్యూషన్ లో ఆ మాదిరిగా ఒక కాన్సెప్ట్ లేదు. ఆ మాదిరిగా కాన్సెప్ట్ లేదు అక్కడ. 22 భాషలు ఏముంది, అదంతా అఫీషియల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్. అయితే బలవంతంగా మా పైన వాడు వేస్తూ ఉండరు. దాన్ని కూడా బహుజన్ సమాజ్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. అక్కడ మేము దాన్ని విరోధిస్తాము. నేను ఇక్కడ చాలా ముఖ్యంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నియమించేది కారణం ఏమంటే, సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, వీళ్ళంతా ఒకే ఒక నిర్ధారణ ఉన్నారు. మనకి ఇక్కడ 2 లాంగ్వేజ్ చాలు. అదే మాదిరిగా డీలిమిటేషన్ చేయాలంటే అది పాపులేషన్ ఆధారం కాదు. మేము సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ ఇస్తామో ఆ ట్యాక్స్ పైన మేము నిర్ధారణ చేయాల. అట్లా ఒక తీర్మానం తీసుకున్నాము. ఇప్పుడు ఆంధ్రాలో స్టార్ట్ చేసినాము. ఇంకా ఒక వెరీ షార్ట్లీ తెలంగాణ, తమిళనాడు, కేరళ అన్ని జాగాలు స్టార్ట్ చేసి, ఇది బహుజన్ సమాజ్ పార్టీ సిస్టమ్ ఏముంది కాన్సెప్ట్, దానికి విరుద్ధంగా మేము ఇది ఫెడరల్ సిస్టమ్గా తీసుకొని పోతాము. బహుజనుల చేతికి అధికారం సాధించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు జరిగింది. కాబట్టి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీకి రాష్ట్రాలందరూ కూడా మద్దతు ఇచ్చి కాంచీరామ్ గారు మొదలుపెట్టినటువంటి రాజేంద్ర గారు ఉద్యమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ చేస్తున్నాను. వర్ధిల్లాలి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ ఆలోచన విధానం. బహుజనులు ఏమంటున్నారు? బహుజనులు ఏమంటున్నారు? ఈరోజు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ ఈరోజు ప్రారంభమైంది. నేను ఈ రాష్ట్ర శాఖకి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కోఆర్డినేటర్గా ఎంపిక చేయబడ్డాను. నా పేరు పరంజ్యోతి. గతంలో బీఎస్పీ అధ్యక్షుడిగా పనిచేశాను. ఈరోజు కాంచీరామ్ గారి విధానాల ద్వారా మాత్రమే దక్షిణ భారతదేశంలో బహుజన రాజ్యాన్ని స్థాపించవచ్చనేటువంటి ఉద్దేశంతో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తున్నది. మాన్యశ్రీ కాంచీరామ్ గారు ఈ భారతదేశంలో విస్తృతంగా పర్యటించి భారతదేశంలో బహుజన సమాజ్ పార్టీ స్థాపించినప్పుడు ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారం తీసుకుని రాజ్యాధికారం సాధించినప్పుడు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే బహుజన సమాజ్ పార్టీ అధికారంలో వస్తుంది, బహుజన రాజ్యం ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో రోజు
ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మీద ఇష్టు పెట్టి పనిచేశాడు. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో బహుజన రాజ్యం స్థాపించేటువంటి దిశగా అడుగులు పడుతున్నటువంటి క్రమంలో కాన్షామ్ గారు అందరికీ దూరం అయిపోయి మరి బహుజన సమాజ్ పార్టీ నాయకత్వం మారిపోయింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్నే కాదు, ఈ దక్షిణ దేశ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాన్ని కూడా బహుజన సమాజ్ పార్టీ పట్టించుకోలేదు. ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులను బట్టి ఉన్నటువంటి సౌత్ ఇండియా బహుజనుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చేటువంటి విధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ ఉన్నత కులాలకు ఉన్నత వర్గాలకు సేవ చేసేటువంటి ఈ రాజకీయ పార్టీల్ని అధికారంలోకి దించి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బహుజనుల్ని అధికారంలోకి తీసుకురావడం కోసం ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ముందుగా ఈ దక్షిణ భారతదేశంలో తన పనిని ప్రారంభిస్తూ ఉన్నది. అలాగనే ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో బహుజన సమాజ్ పార్టీ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాజ్యాధికారాన్ని కొద్ది సంవత్సరాల్లో చేపడుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అది కాన్షామ్ ప్రాణిధారం వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి బహుజన రాజ్యాధికారం కావాలని కోరుకున్నట్టు ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో కాన్షామ్ పరివేదాలతో నడుస్తున్నటువంటి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీలో సమర్థితమై దక్షిణ భారతదేశంలో బహుజన సమాజ్ పార్టీ అధికారంలో రావడానికి కృషి చేయవలసిందిగా ఈ రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలో మేధావుల్ని అలాగనే రకరకాల ఉద్యోగస్తుల్ని వివిధ రకాలైనటువంటి ట్రేడ్ యూనియన్ నాయకుల్ని అందరినీ కూడా విద్యార్థి అలాగనే యువజన అందరినీ కూడా మేము ఈ రోజున విజ్ఞప్తి చేస్తూ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మద్దతు వలసిందిగా మేము కోరుతున్నాము.